హలో ఫ్రెండ్స్, హ్యాండ్ క్రాఫ్టెడ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న షన్కేస్ జ్యువెలరీస్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్ లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 18th ట్యూస్డే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 20 థర్స్డే మనకి క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే 18th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 20 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ మనకి 21st ఆగస్ట్ ఎక్స్పెక్ట్ ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ ఐపీఓ మనకి 25th ఆగస్ట్ రోజు బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 88 రూపీస్ నుంచి 93 రూపీస్ వరకు ఉందండి. అలాగే ఒక లాట్ లో 160 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ అరౌండ్ ఇది 367.18 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. ఇందులో అరౌండ్ ఈ టోటల్ ఇష్యూలో ఫ్రెష్ ఇష్యూ మనకి 274.18 crores ఆఫ్ రూపీస్ ఉంటే రిమైనింగ్ 93 crores ఆఫ్ రూపీస్ కూడా ఓఎఫ్ఎస్ గా అలొకేట్ చేశారన్నమాట. ఇక మనం రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఈ ఐపీఓకి క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే మలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% అయితే ఇచ్చారు. సో 35% కాబట్టి రిస్క్ మోడరేట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాం. షన్కేస్ జ్యువెలరీస్ ప్రధానంగా హ్యాండ్ క్రాఫ్టెడ్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై బిజినెస్ లో ఉందండి. కంపెనీ మెయిన్లీ 22 క్యారెట్ అండ్ 18 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుందండి. ట్రెడిషనల్ డిజైన్స్ నుంచి కాంటెంపరీ డిజైన్స్ వరకు కస్టమైజ్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసి కార్పొరేట్ అలాగే నాన్ కార్పొరేట్ జ్యువెలరీ కస్టమర్స్ కి సప్లై చేస్తుంది అనమాట. కంపెనీ బిజినెస్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పూర్తిగా భారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మీద డిపెండ్ కాకుండా స్కిల్డ్ జాబ్ వర్కర్స్ నెట్వర్క్ అయితే యూజ్ చేస్తుంది ఈ కంపెనీ. కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు కస్టమైజ్డ్ జ్యువెలరీ తయారు చేస్తుంది. అలాగే కొన్ని జాబ్ వర్క్స్ ఆర్డర్స్ లో కస్టమర్స్ గోల్డ్ అండ్ డిజైన్ స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆర్డినేషన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఫినిష్డ్ జ్యువెలరీ డెలివరీ అయితే హ్యాండిల్ చేస్తుంది. గోల్డ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ బిఐఎస్ హాల్ మార్కింగ్ రిక్వైర్మెంట్స్ అయితే ఫాలో చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ జ్యువెలరీ రిటైలర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం హ్యాండ్ క్రాఫ్టెడ్ గోల్డ్ జ్యువెలరీ తయారు చేసి సప్లై చేసి రెవెన్యూ ఎర్న్ చేసే బిజినెస్ టు బిజినెస్ ఓరియంటెడ్ జ్యువెలరీ కంపెనీ అండి. ఇది చాలా మంచి జోనర్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 1061.78 crores ఆఫ్ రూపీస్ గా ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 12.82 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. 2025లో రెవెన్యూ అరౌండ్ 1403.83 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 40.31 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. 26లో రెవెన్యూ అరౌండ్ 1630.78 crores ఆఫ్ రూపీస్ గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 106.68 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ 3 years లో కన్సిస్టెంట్లీ అయితే గ్రో అయిందండి. కానీ రెవెన్యూ గ్రోత్ కన్నా ప్రాఫిట్ గ్రోత్ ఇంకా స్ట్రాంగ్ గా ఉందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ లో కంపెనీ మార్జిన్స్ కూడా సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అయ్యాయండి. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో రిపోర్టెడ్ ఈబిఐటిడిఏ అప్రాక్సిమేట్లీ 157.90 crores ఆఫ్ రూపీస్ ఉంటే ఈబిఐటిడిఏ మార్జిన్ అరౌండ్ 9.68% గానీ ఉందని మనం మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే రెవెన్యూ గ్రోత్ పాజిటివ్ గా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ అయితే వెరీ స్ట్రాంగ్ ఉంది, మార్జిన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 93 రూపీస్ తీసుకుంటే ఒక లాట్ లో 160 షేర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి 160 into 93 ఈజ్ ఈక్వల్ టు 14,880 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాలి. అప్ టు 2 lakhs వరకు మాక్సిమం ఎన్ని లాట్స్ అయినా కొనుక్కోవచ్చు సెబీ రూల్స్ ప్రకారం. ఇక ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ కలెక్ట్ చేస్తున్న మనీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే 158 crores ఆఫ్ రూపీస్ సర్టెన్ బారోయింగ్ రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారండి. అలాగే 38 crores ఆఫ్ రూపీస్
వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం, రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీ డెప్ట్ రీపేమెంట్ కి సైజబుల్ అమౌంట్ అయితే యూజ్ చేస్తుందండి. ఐపీఓకి ముందు రిపోర్టెడ్ బారోయింగ్స్ అప్రాక్సిమేట్లీ 167.3 crores ఆఫ్ లెవెల్లో ఉన్నాయి. సో డెప్ట్ రీపేమెంట్ జరిగితే ఫైనాన్షియల్ కాస్ట్ తగ్గి బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. సో ఆగస్ట్ 11th ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మనం కొన్ని ట్రాకర్స్ ప్రకారం చెక్ చేసుకున్నట్లయితే జిఎంపీ ట్రెండ్ ఈ కంపెనీకి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో ₹0 గానే ప్రజెంట్ అయితే చూపిస్తుంది. అయితే మనందరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపీ మీద ఫుల్గా డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకోవడానికి అయితే లేదు. మిగతా డీటెయిల్స్ కూడా మనం చెక్ చేయాలి. జిఎంపీ మీద ఒక కన్సిడరేషన్ తీసుకోవాలి అంటే చివరి వరకు వెయిట్ చేసి క్లోజింగ్ డే వరకు చూసి అప్పుడు మనం చెక్ చేయాల్సిన విషయం అన్నమాట ఇది. ఇక వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ కంపెనీ పిఈ రేషియో అప్పర్ బ్యాండ్ ₹93 దగ్గర సంకేష్ జ్యువెలరీస్ పోస్ట్ ఇష్యూ పిఈ రేషియో అప్రాక్సిమేట్లీ 12.81 టైమ్స్గా అయితే రిపోర్ట్ అయిందండి. అలాగే పీవీ రేషియో మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ టు బుక్ రేషియో విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే అవసరం అండి. 2026 రిపోర్టెడ్ నెట్వర్త్ సుమారు ₹209.43 crores ఆఫ్ రూపీస్ ఉంది. ఫ్రెష్ ఇష్యూ ప్రొసీడ్స్ ను సింపుల్ ప్రొఫార్మా బేసిస్ లో ఈక్విటీకి యాడ్ చేసి చూస్తే అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర పోస్ట్ ఇష్యూ పీబీ రఫ్లీ 2.8x రేంజ్ లో అయితే రావచ్చు అనమాట. ఇక పీర్ కంపారిజన్ చూసుకుంటే అవైలబుల్ ఐపీఓ కంపారిజన్ డేటా ప్రకారం జ్యువెలరీ ఇండస్ట్రీలో యావరేజ్ పిఈ అరౌండ్ 22.45 టైమ్స్ అయితే ఉందండి. అలాగే సంకేష్ జ్యువెలరీస్ ఐపీఓ పిఈ మాత్రం అరౌండ్ 12.81 టైమ్స్ అయితే ఉంది. సో లిస్టెడ్ జ్యువెలరీస్ కంపెనీస్ తో వాల్యుయేషన్ కంపెనీ టు కంపెనీ చాలా డిఫర్ అయితే అవుతున్నాయండి. సంకేష్ జ్యువెలరీ బిజినెస్ మోడల్ ని కళ్యాణ్ జ్యువెలరీస్ లేదా పెద్ద బ్రాండ్ రిటైల్ జ్యువెలరీ చైన్స్ తో డైరెక్ట్ 1-to-1 కంపేర్ చేయడం అయితే పర్ఫెక్ట్ కాదనమాట. ఎందుకంటే సంకేష్ బిజినెస్ ఎక్కువగా హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ B2B సప్లై ఓరియంటెడ్ బిజినెస్ కాబట్టి. సో పాజిటివ్ పాయింట్స్ ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గ్రోత్ అండి. యాజ్ యూజువల్ 24 నుంచి 26 వరకు రెవెన్యూ అయితే కన్సిస్టెంట్ గా గ్రో అయింది. అలాగే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఈబీఐ టీడీఏ మార్జిన్ అరౌండ్ 9.68% అయితే ఇంప్రూవ్ అయిందండి. అసెట్ లైట్ బిజినెస్ మోడల్, జాబ్ వర్కర్స్ నెట్వర్క్ యూజ్ చేయడం వల్ల లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అయితే రిలేటివ్లీ లిమిటెడ్ గా ఉండొచ్చు అనమాట. అలాగే ఎస్టాబ్లిష్డ్ జ్యువెలరీ క్లయింట్స్ అంటే ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ ఆర్ రీజనల్ జ్యువెలరీ ప్లేయర్స్ తో బిజినెస్ రిలేషన్షిప్ కలిగి ఉన్నట్లు ఐపీఓ మెటీరియల్ బేస్డ్ రిపోర్ట్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. అలాగే డెప్ట్ రీపేమెంట్ అండి. ఫ్రెష్ ఇష్యూ ప్రొసీడ్స్ లో 158 crores ఆఫ్ రూపీస్ బారోయింగ్ రీపేమెంట్స్ యూజ్ చేయడం బ్యాలెన్స్ షీట్ కి ఒక పాజిటివ్ అనమాట. అలాగే వాల్యుయేషన్స్ కూడా ఈ కంపెనీకి కొంత పాజిటివ్ గానే ఉన్నాయండి. పిఈ అరౌండ్ 12.81x ఉండడం, రిపోర్ట్ ఇండస్ట్రీ యావరేజ్ పిఈ 22.4x తో కంపేర్ చేస్తే రీజనబుల్ గానే మనం కనిపిస్తుందని మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అందులో మొదటిది కస్టమర్ కన్సంట్రేషన్ రిస్క్, అలాగే గోల్డ్ ప్రైస్ వాలటైలిటీ, అలాగే జాబ్ వర్కర్ డిపెండెన్సీ, జియోగ్రఫికల్ కన్సంట్రేషన్, డెప్ట్ అండ్ ఓఎఫ్ఎస్ కూడా ఈ కంపెనీకి ఉంది. సో ఇవన్నీ మనం కొన్ని నెగిటివ్స్ గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్ గా ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసినట్లయితే ప్రెసెంట్ జిఎంపీ అయితే ఫ్లాట్ ఉందండి, ₹0 ఉంది. సో జిఎంపీని మనం కన్సిడర్ చేసుకుని లిస్టింగ్ గెయిన్స్ కోసం బ్లైండ్ గా అప్లై చేసే టైప్ ఆఫ్ ఐపీఓ అయితే ప్రెసెంట్ కనబడటం లేదు. సో జిఎంపీ ట్రెండ్ ముందు మనం చెక్ చేసుకుని ఒకవేళ జిఎంపీ పెరుగుతున్నట్లయితే అప్లై టైప్ ఆఫ్ అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం మనం అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ యాంగిల్ అయితే రెవెన్యూ గ్రోత్ ఉందండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయింది, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, డెప్ట్ రీపేమెంట్ కి ఐపీఓ మనీ అయితే యూజ్ చేస్తున్నారు. పిఈ అప్రాక్సిమేట్లీ 12.81x ఉండడం కూడా ఒక చిన్న పాజిటివ్ అండి. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని రిస్క్ కూడా ఉన్నాయి కాబట్టి లైక్ కస్టమర్ కన్సంట్రేషన్, గోల్డ్ ప్రైస్ వాలటైలిటీ, జాబ్ వర్కర్ డిపెండెన్స్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, అలాగే 26లో వచ్చిన ఎక్స్పోనెన్షియల్ ప్రాఫిట్ గ్రోత్ ఫ్యూచర్ లో సస్టైన్ అవుతుందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక సింపుల్ గా నా కన్క్లూజన్ చెప్పాలంటే, నా రేటింగ్ చెప్పాలంటే, నా వ్యూలో ఈ ఐపీఓకి 7.5 out of 10 రేటింగ్ అయితే ఇవ్వచ్చని భావిస్తున్నానండి నేను.
గుడ్ ఐపీఓ బట్ నాట్ బ్లైండ్లీ అప్లై అని మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసి మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డిసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఐపీఓలో అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.